ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని వేములవాడలో నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది కాలంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తనను గెలిపిస్తే గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ సుమారుగా 800 మంది కార్యకర్తలు వితిన్ వన్ డే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది. అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి యొక్క దీన్ని కూడా చెప్తూ రాబోయే ఎన్నికల్లో మరి 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మరి ముఖ్యంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎన్నో మరి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే రాష్ట్రం చాలా అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోని విద్య, వైద్య, పట్టభద్రుల సమస్యల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల తప్పకుండా నేను ఒక చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.